హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మమ్మీ ఎగ్ పఫ్ చేస్తుంది. లెట్స్ గో అండ్ వాచ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాణీస్ కిచెన్ తెలుగు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ పఫ్ అండి. దానికి కావాల్సినవి మైదా పిండి. ఇది మైదా పిండి కొంచెం నెయ్యి వేసి సాల్ట్ వేసి కలిపాను ఆల్రెడీ. గ్రేవీ కోసం వచ్చేసి ఆనియన్స్, పచ్చిమిర్చి అవి కూడా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఎగ్స్ వచ్చి బాయిల్ అవుతున్నాయి. ప్రాసెస్ చూపిస్తాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. అది గ్రేవీ కోసము. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యాయి కదండి, దాంట్లో కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు, అలాగే కొంచెం ధనియాల పొడి, ఒక పావు టీ స్పూను కారం. ఎక్కువ కాదండి, కొంచెం కొంచెం వేసుకోవాలి, ఎందుకంటే ఓన్లీ అది స్టఫింగ్ కాబట్టి. అన్నీ వేసి ఇప్పుడు కలుపుకుందాం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం. బాక్స్లో ఉంది కొత్తిమీర. అన్నీ వేసి ఫ్రై చేసుకున్నాం కదండి. స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం వచ్చేసి అవి రుద్దుకుందాం. ఒక కప్లో ఒక పావు ఆయిల్ తీసుకున్నానండి. 2 స్పూన్స్ మైదా వేసుకొని కలుపుకోవాలి. ఇది మనకి లేయర్ల కింద వాడుకోవడానికి యూజ్ అవుతుంది అన్నమాట. అందుకు పేస్ట్ లాగా కలుపుకోవాలి. ఆల్రెడీ ఇక్కడ పిండి తడిపి పెట్టాను. దీన్ని కూడా కట్ చేసి ముద్దలా కట్ చేసి నేను రుద్ది చూపిస్తాను. ఇట్లా కలుపుకోవాలి ఉండలు లేకోకుండా. ఇప్పుడు పిండి రుద్దుతున్నారండి. పొడిపిండి కలుపుకొని వీలైనంత వరకు పల్చగా, రౌండ్గా ఏం రావాల్సిన అవసరం లేదు, బాగా పల్చగా రుద్దుకోవాలి. ఇలా అన్ని పలుచగా రుద్దుకొని చూపిస్తాను. చపాతీలు ఇలా పలుచగా రుద్దుకున్నానండి. వీటికి ఇప్పుడు ఈ పేస్ట్ రాసుకోవాలి. మనం ఇందాక మైదా ఆయిల్ వేసి చేసాం కదా. ఇలా ఒకదాని మీద ఒకటి ఇలా వేసుకొని ఇలా అన్నీ అతికించుకున్న తర్వాత చూపిస్తాం. ఇలా 4 లేయర్స్ వేసుకొని అతికించుకున్నాం కదా. ఇప్పుడు ఈ సైడ్స్ కొద్దిగా నీట్గా కట్ చేసుకుందాము.
ఇవి కట్ చేసేసాం కదండి, ఇవి 4 పార్ట్లుగా కట్ చేసుకుందాం. సరిపోతాము, 6 చేద్దాము. ఇవి పెద్దగా ఉన్నాయి కదా, నేను 6 కట్ చేస్తున్నానండి. ఇలా కట్ చేసుకున్న వాటిని కొంచెం హల్కగా రుద్దుకోవాలి. మరి గట్టిగా రుద్దితే ఈ లేయర్స్ అన్నీ మళ్ళీ అతుక్కుపోతాయి బాగా. ఇలా రుద్దుకున్న వాటిలో స్టఫింగ్ ఎగ్ పెడితే చూపిస్తాను. ఎగ్స్ని ఇలా పార్ట్స్గా కట్ చేసుకున్నాను, 2 పార్ట్స్గా. ఇప్పుడు వీటిలో కొంచెం గ్రేవీ వేసుకుందాం. దాని మీద ఎగ్ ఇట్లా పోడిచ్చేద్దాం. వీటిని బయటకు రాకుండా జాగ్రత్తగా మూసేయాలి. ఒక లేయర్ తీసి మూసేద్దాం. పెడతావు, నేను చూపినా. ఇది పలుచగా కొద్దిగా రుద్దుకున్నాం కదండి, దీనికి ఇలా స్టఫింగ్ పెట్టేసి మధ్యలోకి ఎగ్ ఇట్లా బోర్లు పెట్టేసి ఇట్లా కార్నర్స్ యాడ్ చేసుకోవటం. ఈ స్టఫింగ్ బయటికి పోకుండా యాడ్ చేయాలి. ఎడ్జెస్ని కొంచెం ఇలా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మిగిలినవన్నీ రెడీ చేసుకుందామండి. ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడే వేసుకోవాలండి, బాగా హీట్ అవ్వకూడదు. ఇందా మనం తయారు చేసుకుని ఒక్కొక్కటిగా వేసుకుందాం. కొంచెం సిమ్లో పెట్టు. ప్లేస్ ఉంటేనే వీళ్ళతొద్దు, చాలు కలిపాకు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి, లేకపోతే లోపల కుక్ అవ్వదండి. ఇలా కాల్చుకున్న తర్వాత నేను చూపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా ఫ్రై చేసుకొని రెడీ చేసుకున్నాను. ఇలా టేస్టీ ఎగ్ పఫ్స్ మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు అనమాట. వర్షాకాలం కదా, వర్షం పడుతుంది కదా, ఇలా వేడివేడిగా తింటే ఇంకా బాగుంటుంది. యమ్మీ ఎగ్ పఫ్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఆల్ ఆఫ్ యూ.